క్రీస్తునందు సహోదరులందరికీ కూడా ప్రభునామన వందనాలండి. ప్రాముఖ్యంగా ఈ వీడియో వీక్షిస్తున్న వారికి, అదేవిధంగా మనం ఇంతకుముందు 2 కుటుంబాలకి సహాయం చేయాలని అనుకున్నాం. ఆ 2 కుటుంబాలకు సహకరించినటువంటి ప్రతి హస్తానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభునామన శుభావందనాలు. మీరు చేసిన సహాయం వారికి అందిందో లేదో మీకు తెలియాలంటే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. కనుక తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన సహాయం వారికి న్యాయంగా అందిందా లేదా అన్న సంగతి మీరు చూడాలి. చూసి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నిటికో మీరు అందరూ సహకారం చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఖచ్చితంగా వీడియో చూడమని, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయమని ప్రేమతో కోరుతున్నామండి. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము, సుదూరము ఈ పయనము. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము, సుదూరము ఈ పయనము.
చూశారు కదండి, ఇది వరకు చేసినటువంటి సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా మీ వల్ల, మీ సహాయం వల్ల జరిగింది. కనుక మనం పెట్టింది కూడా చాలా లీస్ట్ అమౌంటే, ఒక 50, ఒక 100 నుంచి ప్రారంభించాం. మేము కూడా అనుకోలేదు ఆ ఒక్క కుటుంబానికి 10,000 ఇచ్చి మరో కుటుంబానికి 5,000, టోటల్గా 15,000 రూపాయలు ఇస్తామని అనుకోలేదు. ఇదంతా ఒక మనిషి ఇచ్చింది కాదు, ఒక్కరు ఒక 100, ఒక 50 సహకారం చేత జరిగింది ఇదంతా. కనుక ఇలాంటి సహాయక కార్యక్రమాలు ఏవైనా వచ్చినప్పుడు మనమే ఎక్కువ మొత్తంలో సహకరించాలని కాదు, మన ఆస్తులు అమ్మాలని కాదు, మన కష్టార్జితాన్ని మొత్తాన్ని వెచ్చించాలని కాదు, నీకు తోచిన దాంట్లో, నువ్వు కష్టపడిన దాంట్లో, నువ్వు ఖర్చు చేసేటువంటి దాంట్లో, మనం సరదాగా ఖర్చు చేసేటువంటి ఖర్చుల్లో కాసంతా మనం ఖర్చు చేయగలిగితే అసలు అలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి లోటే ఉండదు. అలాంటి బాధలు ఉన్నటువంటి రోగంతో ఉన్న వారికి, అలాంటి గాయంతో ఉన్న వారికి ఎంతో ఆసరా అవుతుంది, ఎంతో ఎంతో భరోసాగా ఉంటుంది. కనుక ఈ విషయం గమనించి ఇలాంటి సహాయక కార్యక్రమాలు ప్రభువునికి ప్రాణం పెట్టి గ్రూప్ తరపు నుంచి ఇది వరకు చేసుకుంటూ వచ్చాము, ఇక ముందు కూడా చేయబోతుంటాం. ఇలాగనే మీరు కొద్దిపాటి అమౌంట్తో సహకరించగలిగితే అసలు దిక్కే లేని కుటుంబాలకు మీరు చేసే చిన్ని సహాయము పెద్ద సహాయం అవుతుందని ప్రేమతో మనవి చేస్తూ, తప్పకుండా ప్రతి సహాయక కార్యక్రమాల్లో సహకరిస్తూ ఉండగలిగితే ప్రభు ప్రేమ పరిచయం అవుతుంది, సువార్త పని కూడా వ్యాప్తి చెందుతుందన్న యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా సహకరించమని, తప్పకుండా ప్రార్థించమని మరొకసారి మనవి చేస్తూ, అలాగే ప్రభు పనికి ప్రాణం పెట్టు ఈ గ్రూప్ తరపు నుంచి సహకరించిన వారందరికీ, ప్రార్థించిన వారందరికీ ప్రభునామన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం.